వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో దొంగ బాబాలు హల్చల్ చేశారు. ఆకలి అవుతుందని భోజనం తినిపించమని అడిగిన దొంగ బాబాలు నస్కల్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ వారికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో భోజనం పెట్టించారు. శ్రీకాంత్ని నీ చేతికి ఉన్న బంగారు ఉంగరం ఇవ్వు, మంత్రం చదివిస్తా, నీకు అంతా మంచి జరుగుతుందన్నారు బాబా. ఇక బాబా మాటలకు లొంగిపోయిన శ్రీకాంత్ బాబా ఆశీర్వదిస్తా అని చెప్పడంతో చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని తీసిచ్చారు. శ్రీకాంత్ ఓ చెంబు తెప్పించి ఆ చెంబులో ఉంగరాన్ని వేసి మంత్రం చెంబు కనబడకుండా తెల్లబట్ట చుట్టి ఇచ్చిన దొంగ బాబాలు. వాళ్ళు వెళ్తున్న సమయంలో ఆ చెంబుని రేపు ఉదయం తెరవమని చెప్పారు దొంగ బాబాలు. ఇక అనుమానం వచ్చి వాళ్ళు వెళ్తున్న సమయంలో చెంబు తీసి చూడగా అందులో రాయిని చూసి అవాక్కై దొంగ బాబాలను పట్టుకున్నారు శ్రీకాంత్ అనే వ్యక్తి. గ్రామం శ్రీధర్ ఇట్లా ఫాస్ట్ ఫుడ్ అని వచ్చిండ్రు సాధులు వచ్చి శంకరమాత జయంతి వచ్చి ఫాస్ట్ ఫుడ్ అడిగిండ్రు. మా అబ్బాయి ఉండే ఫాస్ట్ ఫుడ్ ఇస్తే తిన్నారు. తిన్నాక మా అబ్బాయి ఎవరు వచ్చిండ్రు అంటని చెప్పి బయటికి వెళ్ళాను. నాకు జ్వరం వచ్చి ఇంటాం అనుకున్నా. బయటికి వెళ్ళేసరికి తిన్నారు. తినే నాకు కౌంటర్ దగ్గరికి వచ్చిండు. మేము స్వామి తుర్కల మాత్రం స్వామి చే अच्छा करते तुम लोगों को सब अच्छा ना बोलने के बाद क्या बोले घर में जाएंगे बोल के बोले घर में क्या है तो क्या करे उंगटा लेके उसमें दाल पानी में बोल के बोले डालने के बाद क्या करे रस्सी बना తాడుగట్టు తాడుగట్టు మనకి ఏమైంది నువ్వు కుదగాలది ఇప్పుడు మా సెంబు దియ్యకు ముట్టకని చెప్పిండు. నేను నాకు డౌట్ వచ్చింది. నా ఉంగరం తీసుకుని అందేసి కుదగాలి 9 గంటల కింద తీయమంటాడు అబ్బా అని ఆలోచన చేసిన. ఉంగరం అందరూ తీసి అందులో రాయను నొల్లి పెట్టినా. నొల్లి పెట్టేసరికి ఉంగరం ఇచ్చి దొంగని పోతున్నారు. పట్టుకుని కొరకల ఇంత శాఖలాగా రాడుండే ఇట్లా కొట్టి వెళ్ళిపోయిన చూస్తే కింది కొరిగిన కింద పడ్డ వేరే ఉండే హోటల్లో పోయి పట్టుకున్నారు. పట్టుకుని ఇంకో నాకు జరిగిన నష్టం ఇంకోరు వేరేలో జరగద్దని ఆలోచన చేసి నేను కంప్లైంట్ ఇచ్చింది.